సాధారణంగా నేరస్తుల్లో మార్పు రావాలని జైలుకు పంపిస్తూ ఉంటారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో వారు మారిపోయి మంచి మనుషులుగా మారాలని చూస్తారు. కానీ ఓ నేరస్తుడు జైలుకు వెళ్లకముందే పశ్చాత్తాపపడ్డాడు. హత్య చేసినందుకు మనశ్శాంతి కరువై కలత చెందాడు. చివరకు పోలీసుల వద్దకు వచ్చి చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఫలితంగా భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఓ భార్య గుట్టు రట్టయింది. ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులకు 2 పిల్లలు. బోరబండకు చెందిన రాజేష్ తో పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉన్న శ్రీలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి అతన్ని చంపేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడు రాజేష్ తో కలిసి భర్తను హతమార్చి అతని పేరిట ఉన్న ఆస్తితో ఎంజాయ్ చేద్దామని భావించింది. ఈ క్రమంలోనే రాజేష్ సనత్ నగర్ కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డితో విజయ్ హత్యకు సుపారీ మాట్లాడాడు. రాజేష్, రాజేశ్వర్ రెడ్డి, మహ్మద్ మైతాబ్ తో కలిసి విజయ్ ను చంపేందుకు ప్రణాళిక రచించారు. గత ఫిబ్రవరి 1న విజయ్ పిల్లల్ని స్కూల్లో దింపేందుకు వెళ్లిన సమయంలో ముగ్గుర్ని ఇంట్లోకి పిలిపించిన శ్రీలక్ష్మి వారిని దాచిపెట్టింది. విజయ్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి డంబెళ్లు, ఇనుప రాడ్లతో విజయ్ ను హత్య చేశారు. తనను చంపొద్దంటూ ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించలేదు. అయితే విజయ్ కు గుండెపోటు వచ్చి బాత్రూంలో జారిపడడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడని శ్రీలక్ష్మి అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు పూర్తి చేయించి ఏమీ తెలియనట్లుగా నాటకమాడింది. హత్య తరువాత వికారాబాద్ కు వెళ్లిపోయిన రాజేశ్వర్ రెడ్డి 3.5 నెలల అజ్ఞాతంలో ఉండిపోయాడు. అయితే విజయ్ ని కొడుతున్న సమయంలో తనను చంపొద్దని వేడుకోవడం పదే పదే గుర్తుకు వచ్చిన రాజేశ్వర్ రెడ్డి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రాజేశ్వర్ రెడ్డి విజయ్ ను చంపినందుకు మానసిక ప్రశాంతత కరువైందని, అందుకే లొంగిపోతున్నట్లు చెప్పాడు. రాజేశ్వర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీలక్ష్మి, రాజేష్, మైతాబ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను హత్య చేయించిన శ్రీలక్ష్మి జైలుకు వెళ్లడంతో వారి 2 పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారయ్యింది.